సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాటర్ ఫాల్స్ పేరు ఇనుప తీగల వాటర్ ఫాల్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది ఫస్ట్ డ్రాప్. దాని పైన అవర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫాల్స్. దీనికి పైన అయితే ఇంకొక 2 స్టేజెస్లో అయితే ఏర్పడి ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ అనదర్ హిడెన్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ అయితే విశాఖపట్నం నుంచి అప్రాక్సిమేట్లీ 160 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంది. అండ్ పాడేరు నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్, అరకు నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 58 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ పర్టికులర్ వాటర్ ఫాల్స్ అయితే లొకేట్ అయి ఉంది. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ద డిస్టెన్స్ ఐ ట్రావెల్డ్ ఇస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 160 kilometers. Is it worth traveling 160 kilometers to visit this particular waterfalls? Well, absolutely. Why not? I mean, just look at the view. ఇలాంటి వ్యూ, ఇంత పెద్ద వాటర్ఫాల్ని 150 కాదు 500 kilometers ట్రావెల్ చేసినా పర్లేదు. తిరుపతిగల ఊరు చేరుకొని ఊరు నుంచి కొంచెం మెల్లిగా అలా ట్రెక్ చేసుకొని రావాలి. ఏరియల్ వ్యూ ఆఫ్ ద ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాన్సూన్ కాబట్టి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్తో ఒక రేంజ్లో అయితే ఉంది. అండ్ వాటర్ ఫాల్ వచ్చేసి అటు ఇటు కొండలు అండ్ మధ్యలో ఈ వాటర్ ఫాల్ అయితే సిచ్యువేట్ అయి ఉంటుంది, విచ్ కైండ్ ఆఫ్ మేక్స్ ఇట్ హిడెన్ వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్ అనే కాదు, సరౌండింగ్ ఏరియాస్ కూడా చాలా బ్యూటిఫుల్ సీనిక్ అండ్ బ్రెత్ టేకింగ్ మౌంటైన్ వ్యూస్ అయితే మనం చూడొచ్చు. ఆ సైడ్లో, ఆ రైట్ సైడ్లో మడ్డీ ట్రైల్ పక్కన ఉన్న రెండో రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డే ఇనుప తీగల వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్. బైక్స్తో అయితే విలేజ్ వరకు వెళ్ళొచ్చు, బట్ ఐ వోంట్ రికమెండ్ యాజ్ ఇట్ ఈస్ వెరీ స్లిపరీ అండ్ పక్కా రోడ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. సో బేసికలీ 1 kilometer ఆఫ్ మంచి ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ పాయింట్ నుంచి. ఎవరైనా కార్స్లో వస్తే మెయిన్ రోడ్లో పార్క్ చేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళడమే ఇనుప తీగల విలేజ్కి. ఇనుప తీగల విలేజ్కి రైట్ సైడ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది ఈ పర్టిక్యులర్ ఇనుప తీగల వాటర్ ఫాల్. మెయిన్ రోడ్ పాయింట్ నుంచి ఇనుప తీగల విలేజ్కి ఒక 2 kilometers ఉంటుంది. అండ్ ఇనుప తీగల విలేజ్ నుంచి వాటర్ ఫాల్కి అయితే 1 kilometer ఆఫ్ వాకింగ్ ట్రైల్ అయితే ఉంటుంది. జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, పెద్దగా కష్టంగా ఏమి ఉండదు, హైకింగ్ టైప్లో ఏం కాదనమాట. అండ్ ఈ వాటర్ ఫాల్ యొక్క పేరు వచ్చేసరికి ఇనిషియలీ ఐ థాట్ ఎవరో ర్యాండమ్గా ఈ వాటర్ ఫాల్కి ఇనుప తీగల వాటర్ ఫాల్స్ అని పెట్టుంటారు అనుకున్నాను. ఎందుకంటే I cannot see any connection or think of any link between the name ఇనుప తీగలు and this place. You know, I even thought ఇనుప తీగల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏమైనా ఉందేమో పక్కనే, అందుకే ఈ వాటర్ ఫాల్కి ఆ పేరు వచ్చిందని కూడా అనుకున్నాను. కానీ అలా ఏం కాదు. విలేజ్లో కూడా ఒకరిని అడిగాను ఎందుకు ఇనుప తీగలని పేరు వచ్చిందంటే అతనికి కూడా తెలియదట. ఎప్పటి నుంచో ఈ విలేజ్కి అదే పేరు ఉందట అండ్ అదే కంటిన్యూ అవుతుంది. బేసిక్లీ I was not able to trace the origin or reason for the name ఇనుప తీగలు. If you know, do let me know. Anyways, పేరుతో ఏముంది, ప్లేసెస్ పేర్లు అప్పుడప్పుడు అలా మారుతుంటాయి. ఇనుప తీగల ఊరు పక్కనే ఈ వాటర్ ఫాల్ ఉండటంతో ఇనుప తీగల వాటర్ ఫాల్స్ అని అయితే ఈ వాటర్ ఫాల్స్కి పేరు వచ్చింది. అండ్ బై ద వే, ది వెరీ ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్ర, తరాబు వాటర్ ఫాల్స్, ఈ ఇనుప తీగల వాటర్ ఫాల్స్ ఈ ఊరు నుంచి జస్ట్ 6.5 kilometers మాత్రమే. అగైన్ ఐ వోంట్ రికమెండ్ దిస్ షార్ట్ కట్ యాజ్ పక్కా రోడ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. సో అండ్ ఓవర్ నైట్ క్యాంపింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఊరికి లాస్ట్లో ఒక 3 to 4 tents వరకు వేసుకొని ఉండొచ్చు. అండ్ ఆ ప్లేస్ నుంచి వాటర్ ఫాల్ వ్యూ కూడా ఉంటుంది. సో బేసిక్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ అ వ్యూ పాయింట్ ఆఫ్ ద వాటర్ ఫాల్ ఫ్రమ్ ద క్యాంపింగ్ ప్లేస్. ఊర్లో కూడా అడిగాను క్యాంపింగ్ చేసుకోవచ్చు అంటే దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్. నా వాటర్ ఫాల్కి వెళ్ళే దారి కూడా వాకింగ్ ట్రైల్ ఏదైతే ఉందో చాలా సీనిక్ అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ అటు ఇటు గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఆల్మోస్ట్ 3 kilometers ఆఫ్ వాకింగ్ ట్రైల్ ఉన్నా సరే ఫ్రమ్ ద రోడ్ పాయింట్ వాటర్ ఫాల్స్ చేరుకున్నాక కష్టమంతా ఆటోమేటిక్లీ మర్చిపోతాం. ఎందుకంటే దగ్గరకు వచ్చేసరికి వాటర్ ఫాల్ వ్యూ అయితే అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి వాటర్ ఫాల్ లొకేషన్స్ దగ్గర టైం స్పెండ్ చేయడం అంటే చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇట్ కైండ్ ఆఫ్ రీసెట్ లాగే. And as of now, there is no entry ticket. You can stay as long as you can. There is absolutely no one to question you. The level of satisfaction I think is extremely satisfying. If you are a nature lover and if you love traveling, I will definitely recommend this place. And locals ఏం చెప్పారంటే మాన్సూన్లో కాకుండా ఆఫ్ సీజన్లోనే ఎక్కువ విజిటర్స్ అయితే వస్తారట. సో ఐఎమ్ అజ్యూమింగ్ సమ్మర్లో కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అయితే ఉండొచ్చు. అగైన్ ఇట్స్ జస్ట్ మై అజంప్షన్ బేస్డ్ ఆన్ వాట్ దే సెడ్. సో డోంట్ కోట్ మీ. Please avoid plastic where possible, especially ఇలాంటి రిమోట్ ఏరియాస్కి వచ్చినప్పుడు. If you're not able to avoid, please make sure that you're not leaving any trash behind. మనతో తెచ్చిన చెత్త మనతో పాటు తీసుకువెళ్ళి నియరెస్ట్ డస్ట్బిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ డిస్పోజ్ చేయండి. నీ దగ్గరలో అయితే షాప్స్ అలాంటివి ఏమీ లేవు. సో బేసిక్లీ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ సంథింగ్ లైక్ డ్రింక్స్ స్టఫ్ పెద్దబాయిలు విలేజ్ దగ్గరే పిక్ చేసుకోలేవన్నా. లీవ్ లైక్ ఇఫ్ యూ లైక్ వాట్ యూ సీ. Take care of our nature so it takes better care of our future. Do follow and subscribe to my channel Vizag Waterfalls. Thank you for your time.